అంటే ఏంటి ఇలా లైట్‌గా ఆ కథ ఏంటి అనంటే, నేను కోదండరామిరెడ్డి గారు చూడలేదు కదా! సినిమాలు బిజీగా ఉన్నందువల్ల. సరే నేను చెప్పాననమాట. 'ఊటివరై ఉరుము' కూడా రొమాంటిక్ కామెడీయేనండి. అయితే అందులో సెకండ్ హీరో ఉన్నాడు అనంటే, సెకండ్ హీరో ఉన్నా పర్వాలేదు. ఏ మురళీమోహన్‌లో, చంద్రమోహన్‌లో వేసుకోవచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ అని అన్నాడాయన. అనంటే 'ఊటివరై ఉరుము' కథ చెప్పిన తర్వాత కథ ఇది బావుంది. ఇదే చేద్దాం అన్నాడు. అనంటే ప్రింటు తెచ్చామంటే మీరు చూస్తారు. చూడక్కర్లేదు. ఆయన ఎంతో అనుభవం కదా! మనం కాస్త ఈయన లక్ష్యాలు చెప్పంగానే ఆయనకి అవగాహనకొచ్చేస్తది. సో, 'ఊటివరై ఉరుము' చేద్దాం అనేటటువంటి డెసిషన్ ఇచ్చేసాడాయన. ఇచ్చేసిన తర్వాత మేము మద్రాసు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అది కామెడీ సినిమా కాబట్టి 'డిబి నరసరాజు' గారిని రైటర్‌గా పెట్టాడాయన.